హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఆల్రెడీ మీకు రెగ్యులర్ హెక్సాగాన్ ట్రిక్ ఒకటి చెప్పాను, 3 ట్రిక్స్ చెప్పాను. అందులో ఒక టాపిక్ ఏంటి, ట్రిక్ ఆన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి ఆ ట్రిక్ని రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక హెక్సాగాన్ డ్రా చేయండి. మీరు ట్రిగ్నామెట్రీలో ఎన్నో ఫార్ములాస్ ఈ ట్రిక్ నుండి నేర్చుకోవచ్చు, కానీ మీకు 3 చెప్పాను. ఎందుకంటే ముందు 3 నేర్చుకుంటే రిమైనింగ్ అన్నీ కూడా రివిజన్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు. ఈ ట్రిక్ రాయాలంటే ఫస్ట్ ఏంటి రావాలి, tan theta is equal to sin theta by cos theta. ఇక 6 వెర్టిసెస్ ఉంటాయి, అందులో 3 వెర్టిసెస్ కి ఈ 3 నేమ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఇక్కడ tan theta రాయండి. ఇక్కడ ఏంటి రాయాలంటే sin theta. నెక్స్ట్ నేమ్ ఏంటి రాస్తారో cos theta. ఇంకా 3 రిమైనింగ్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ అన్ని ఏంటి రాయాలి, మీరు రెసిప్రోకల్స్ రాయాలి. రెసిప్రోకల్స్ ఏంటి అవుతాయో మీకు ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ క్లాస్ నుంచి చెప్తున్నాను, కానీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. tan theta జనరల్ నేమ్ ఏంటి, టాంజెంట్. అలాగే cot theta కి ఒరిజినల్ నేమ్ ఏంటి, కోటాంజెంట్. tan theta అప్పుడు ఏంటవుతుంది, cot theta. టాంజెంట్, కోటాంజెంట్. సో ఇట్ ఈస్ cot theta. రిమైనింగ్ నేమ్స్ ఏంటి, ఇక్కడ సైన్ రెసిప్రోకల్ కొసెకంట్, కాస్ రెసిప్రోకల్ ఏంటి, సీకంట్. ఇలా రాసుకోవాలి. అర్థమైందా? ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి. ఇక్కడ నేమ్స్ tan theta, sin theta, cos theta. ఈ రిమైనింగ్ 3 ఏంటి, రెసిప్రోకల్స్. నెక్స్ట్ ఈ ట్రిక్ కి ఏం చేయాలి, మీరు లైన్స్ ఎలా తీసుకోవాలి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, sin 90 minus theta is equal to cos theta. cos 90 minus theta is equal to sin theta. This one tan 90 minus theta is equal to cot theta. cot 90 minus theta is equal to tan theta. secant 90 minus theta is equal to cosecant. cosecant 90 minus theta is equal to secant. అర్థమైందా? చూడండి, sin 90 minus theta is equal to cos theta. cos 90 minus theta is equal to sin theta. tan 90 minus theta is equal to cot theta. cot 90 minus theta is equal to tan theta. Remaining 4 ఏంటి, remaining 2 secant 90 minus theta is equal to cosecant. cosecant 90 minus theta is equal to secant. రిమైనింగ్ ఇట్లా నేర్చుకోండి. ఈ ట్రిక్లో ఉన్న ఫార్ములాస్ అన్నింటి నుండి ఈరోజు చెప్పిన క్లాస్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. యాంగిల్స్ ఫైండ్ చేయమన్నప్పుడు ఈ 6 మీకు ఐడియా వచ్చేయాలి. ఓకేనా? జస్ట్ సీ దిస్ వన్. ఐ విల్ స్టార్ట్ ద సిలబస్ నౌ. See this problem. ABC are interior angles of a triangle ABC. ట్రయాంగిల్ ఏబిసిలో ఏ, బి అండ్ సి అనేవి యాంగిల్స్ అని ఇచ్చాడు. అంటే ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. ఆ 3 యాంగిల్స్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 180. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఆ ప్రాపర్టీ నుండి ఈ ఆన్సర్ని మనం ప్రూవ్ చేయొచ్చు.
అర్థమైందా? ఓకే, వాట్ ఈస్ కండిషన్? ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఆ కండిషన్ నుండి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సొల్యూషన్. ఆ తర్వాత ఏం చేయాలి? బిట్వీన్ లో tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా, ఆ ఫార్ములా యూజ్ చేస్తే చాలు. ఓకేనా? వాట్ ఇస్ గివెన్? గివెన్ వెరీ ఈజీ ప్రాబ్లం, యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ ఇఫ్ యు నో before 6 formulas. A, B and C are angles of triangle A, B, C. What we know? We know that in a triangle sum of 3 angles is 180 degrees. Therefore angle A plus angle B plus angle C is equal to 180 degrees. Understand? కానీ ప్రాబ్లంలో ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి ఇవి కూడా యాంగిల్సే. మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఈ యాంగిల్స్ రబ్ చేసేయండి. నౌ వాట్ విల్ యూ డూ? ఏం చేయాలి? మనం ఏంటి ప్రూవ్ చేయాలి? tan ఆఫ్ a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ c బై 2. అంటే ఫస్ట్ ఇక ట్యాన్ కాట్ రెండు కూడా పక్కన పెట్టండి. రిమైనింగ్ ఏమున్నాయి? a ప్లస్ b బై 2 అండ్ c బై 2. అంటే ఇందులో మీకు ఏంటి ఐడియా రావాలి? ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ a ప్లస్ b బై 2 తీసుకొని రైట్ సైడ్ c తీసుకోండి. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c. ఇందులో అన్నిట్లో బై 2 ఉన్నది, అంటే డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. డివైడ్ బై 2 ఆన్ బోత్ sides. So a plus b by 2 is equal to 180 minus c whole by 2. ఇప్పుడు స్ప్లిట్ చేయండి. చూడండి, I will write here. చూడండి, a plus b by 2 is equal to 180 by 2 minus c by 2. మనం డినామినేటర్ని ఇలా రాయొచ్చు. ఇంకో 2 స్టెప్స్లో ఆన్సర్ అయిపోయినట్టే. a ప్లస్ b by 2 is equal to 90 minus c by 2. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏంటి ప్రూవ్ చేయాలి? tan ఆఫ్ a ప్లస్ b బై 2. ఇక్కడ tan రావాలి, ఇక్కడ ఏంటి రావాలి? కాట్ రావాలి. కానీ ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి బోత్ సైడ్ ఒకే నేమ్ని మనం అప్లై చేసుకోవాలి. అంటే అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కాట్ రావాలంటే కాట్ అప్లై చేయకూడదు. కాట్ 90 మైనస్ థీటా tan థీటా అయిపోతుంది. ఇక్కడ అప్లై చేయాలి. అప్లై tan on both sides. So tan of a plus b by 2 is equal to tan 90 minus c by 2. ఇప్పుడు అంటే మీకు ఏంటి ఐడియా రావాలి? tan 90 minus theta. What is tan 90 minus theta formula? Cot theta. tan 90 minus theta formula ఏంటి? cot theta. So tan of a plus b by 2 is equal to tan 90 minus theta. c by 2 ని theta అనుకోండి, అంటే cot theta. theta అంటే ఏంటి? ఇక్కడ c by 2. ఏ ఫార్ములా యూజ్ చేసాం?
tan of 90 minus c by 2 is equal to, అంటే ఇక్కడ theta తీసుకోండి, tan 90 minus theta is equal to cot theta. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? see that problem. నెక్స్ట్ ప్రాబ్లం. బిఫోర్ ప్రాబ్లంలో tan ఇస్తే ఇక్కడ cot ఇచ్చింది. ఈ ప్రాబ్లంలో sin ఇచ్చాడు, ఇక్కడ ఏంటి రావాలి? cos. సేమ్ యాజ్ బిఫోర్ ప్రాబ్లం, లాస్ట్లోని చేంజ్ అవుతుంది. ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ ఏంటి కండిషను? ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఆ 3 యాంగిల్ ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. ఆ కండిషన్ ఇక్కడ తీసుకుంటే ఆన్సర్ వచ్చినట్టే. నౌ ఏ, బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ triangle ABC. Therefore, angle A plus angle B plus angle C is equal to 180 degrees. ఇక్కడ ఏంటి ఐడియా రావాలి? ఫస్ట్ సైన్ అండ్ కాస్ రిమూవ్ చేసేయండి. B plus C by 2 అండ్ A by 2 ఉంది. అండ్ ఈక్వాలిటీ సింబల్కి లెఫ్ట్ సైడ్ B and C రావాలి, రైట్ సైడ్ A రావాలి. అంటే ముందు అలా మూవ్ చేయండి. B plus C is equal to 180 minus A. తర్వాత B plus C by 2 and A by 2 ఉన్నది. సో divide by 2 on both sides. Divide by 2 on both sides. టూతో డివైడ్ చేయాలి. సో B plus C by 2 is equal to 180 minus A by 2. ఓకేనా? I will draw the board. Now, denominator split చేయండి. B plus C by 2 is equal to 180 by 2 minus A by 2. B plus C by 2 90 minus A by 2. కానీ ఇక్కడ ఏముంది? సైన్ ఉంది. అంటే బోత్ సైడ్ సైన్ అప్లై చేయండి. Apply sine on both sides. Sine of B plus C by 2 is equal to sine 90 minus A by 2. ఇక్కడ ఫార్ములా ఏమో ఉంది? sin 90 minus theta. What is sin 90 minus theta formula? Sin 90 minus theta. What is sin 90 minus theta formula? Cos theta. Sin 90 minus theta is equal to cos theta. Sin 90 minus theta. Theta place lo A by 2 ఉంది. So sin B plus C by 2 is equal to cos A by 2. అదే ఆన్సర్. వన్స్ సీ ద బోర్డ్. అలా ఐడియా రావాలి. అండర్స్టాండ్? బిఫోర్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏమీ లేదు. బిఫోర్ సమ్లో ఇక్కడ ట్యాన్ వచ్చినప్పుడు ఇక్కడ కాట్ వస్తుంది. ఈ ప్రాబ్లంలో సైన్ ఇచ్చినప్పుడు కాస్ ఇచ్చాడు. అంటే
ఈ ప్రాబ్లం అంతా కూడా ఈ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే, నోట్ డౌన్. ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం sin 75 ప్లస్ cos 65 డిగ్రీస్. ఏం చేయాలి? ఇక్కడ ఉన్న 75 డిగ్రీస్ని 65 డిగ్రీస్ని 0 అండ్ 45 డిగ్రీస్లో చేంజ్ చేయాలి. ఎక్స్ప్రెస్ sin 75 plus cos 65 in terms of trigonometric ratios of angles between 0 and 45. అంటే సింపుల్గా ఇక్కడ ఉండే నెంబరు కూడా 0కి 45కి మధ్యలో ఉండాలి. అంటే చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. ఇవి కూడా మీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. sin 90 minus theta is equal to cos theta, cos 90 minus theta is equal to sin theta. నెక్స్ట్ చెప్పే సమ్స్కి tan 90 minus theta is equal to cot theta, cot 90 minus theta is equal to tan theta. చూడండి, వాట్ ఈస్ గివెన్ ప్రాబ్లం? sin 75 degrees plus cos 65 degrees. కానీ ఇక్కడ వచ్చే ఆన్సర్ మాత్రం 0కి 45కి మధ్యలో ఉండాలి. సో దీన్ని ఎలా రాసుకోవాలి? సైన్ ఆఫ్ 90 మైనస్ 15 అని రాయొచ్చు. 90 మైనస్ 15 వాల్యూ ఎంత? 75. అంటే మీకు ఏంటి ఐడియా రావాలి? సైన్ 90 మైనస్ థీటా ఐడియా వచ్చింది. అగైన్ కాస్ ఆఫ్ 90 మైనస్ 25, కాస్ 90 మైనస్ థీటా ఐడియా రావాలి. సైన్ 90 మైనస్ థీటా ఫార్ములా కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఫార్ములా సైన్ థీటా. Sin of 90 minus theta is equal to cos theta. Cos of 90 minus theta is equal to sin theta. That is sin 90 minus theta, cos 90 minus theta. Sin 90 minus theta formula cos theta అంటే cos 15 degrees. Cos 90 minus theta formula sin theta. theta అంటే ఏంటి? ఇక్కడ 20. ఇట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే సైన్ అండ్ ట్యాన్లో ఇచ్చాడు. ఓకే, నోట్ డౌన్. కూడా నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మెథడే. ఇక సైన్ 81 ఇచ్చాడు, ట్యాన్ 81 ఇచ్చాడు. కానీ మనకు వచ్చే నెంబర్స్ మాత్రం 0కి 45 మధ్యలో ఉండాలి. సో సైన్ 81 ప్లస్ ట్యాన్ 81. ఆన్సర్ మీకు ఏంటి రావాలి? ఇక్కడ 0కి 45 మధ్యలో రావాలి, ఇక్కడ 0-45 మధ్యలో రావాలి. మనకున్న ఫార్ములాస్ ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 90s. అంటే 90 మైనస్ 9 అని రాయొచ్చు, ఇక్కడ 90 మైనస్ 9 అని రాయొచ్చు. అక్కడ 90 మైనస్ 9 మీనింగ్ ఏంటి? 90 మైనస్ థీటా ఫార్ములా. సైన్ ఆఫ్ 90 మైనస్ 9 ప్లస్ tan ఆఫ్ 90 మైనస్ 9. సైన్ 90 మైనస్ థీటా, tan 90 మైనస్ థీటా ఫార్ములా థీటా. సైన్ 90 మైనస్ థీటా is equal to cos theta. Tan 90 minus theta is equal to cot theta. So sin 90 minus theta, theta plus లో ఏముంది? 9 అంటే cos 9. Tan 90 minus 9, tan 90 minus theta. Tan 90 minus theta ఏంటి? cot theta అంటే cot 9. ఇట్ ఈస్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లమ్స్ బిఫోర్ చెప్పిన 2 ప్రాబ్లమ్స్, ఇప్పుడు చెప్పిన 2 ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 4 మార్క్స్కి 2 క్వశ్చన్స్ కంబైన్డ్గా అడుగుతాడు. సో అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ అని సపరేట్గా చెప్తున్నాను. ఇలాంటి వీడియోస్ జాగ్రత్తగా నేర్చుకుంటే మీకు మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? నోట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం tan A is equal to cot B. అయితే ఆన్సర్ ఏంటి రావాలి? a ప్లస్ బి ఈక్వల్ టు 90. ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటి? టేబుల్ చూసారనుకోండి, ట్రిగోనోమెట్రీ టేబుల్.
ట్యాన్ టేబుల్ కాట్ టేబుల్ చూడండి. ఏ ప్లేస్లో 60 రాయండి, బి ప్లేస్లో 30 రాయండి. tan 60 ఈజ్ ఈక్వల్ టు కాట్ 30. టేబుల్లో tan 60 ఎంత ఉందో కాట్ 30 కూడా అంతే ఉంటుంది. అందుకే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90. లేకపోతే ఏ దగ్గర 90 రాయండి, బి దగ్గర 0 రాయండి. 90 ప్లస్ 0 ఆల్సో 90. అంటే tan 90 ఈజ్ ఈక్వల్ టు కాట్ 0. అలా tan కాట్లో వాల్యూస్ మీరు ఏవైనా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా ట్రూ అవుతుందో, ఎందుకు ట్రూ అవుతుందో ఈ ప్రాబ్లం. ఇక్కడ కూడా tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా, కాట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ tan థీటా. ఆ రెండింటిలో ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అందుకే స్టార్టింగ్లో మీకు ఆ ట్రిక్ చెప్పాను. గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు కాట్ B. ట్రిక్ ఏంటి, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? రైట్ సైడ్ ఏనేముంది కాట్, లెఫ్ట్ సైడ్ ఏనేముంది tan. ఈ ట్యాన్ని కాట్లో మార్చండి. లేకపోతే లెఫ్ట్ సైడ్ ఏముంది tan ఉంది, రైట్ సైడ్ ఏముంది కాట్. ఆ కాట్ని ట్యాన్లో మార్చుకోవాలి. అంటే ఇక్కడ యాంగిల్స్ ఫైండ్ చేయాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 అంటే ఏంటి, యాంగిల్స్ ఫైండ్ చేసి ఆ రెండు ప్లస్ చేస్తే 90 రావాలి. రైట్ సైడ్ ఏముంది కాట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏముంది tan ఉంది. ఈ ఏ ప్లేస్లో థీటా తీసుకోండి. అంటే మీరు ఏం చేస్తున్నారు, లెఫ్ట్ సైడ్లో ఉన్న నేమ్ని రైట్ సైడ్ నేమ్లో మార్చుకుంటున్నారు. tan థీటాని దేంట్లో మార్చుకోవాలి, కాట్లోకి. మీకు ఫార్ములా ఉంది, కాట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా. ఇక్కడ కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా అని రాయండి. అప్పుడు ఆన్సర్ వచ్చినట్టే. రైట్ సైడ్ వాల్యూ అలా ఉంచండి. లెఫ్ట్ సైడ్ tan ఏ ఉంది, థీటా ప్లేస్ లో ఏ రాయండి. ఇక్కడ ఏ రాస్తే ఇక్కడ కూడా ఏ రాయాలి. కాట్ ఆఫ్ 90 మైనస్ ఏ, బోత్ సైడ్ కాటు కాటు క్యాన్సిల్ అయిపోద్ది. 90 మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి. 90 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఎంత అవుతుంది, ప్లస్ ఏ. సో ఏ ప్లస్ బి is equal to 90 degrees. It is the answer. Okay, explain one more problem similar. Sin A is equal to cos B. Next problem, which is example 10. ఈ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడు, sin A is equal to cos B. ఏంటి మీనింగ్, sin A is equal to cos B అంటే ట్రిగ్నోమెట్రీ టేబుల్లో సైన్ లైన్ కాస్ లైన్ తీసుకోండి. ఇక్కడ ఒక యాంగిల్ తీసుకోండి, ఇక్కడ ఒక యాంగిల్ తీసుకోండి. ఆ రెండు ప్లస్ చేస్తే 90 రావాలి. ఆ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 60 తీసుకోండి, ఇక్కడ 30 తీసుకోండి. 60 ప్లస్ 30 ఎంత, 90. sin 60 is equal to cos 30. లేకపోతే 45 తీసుకోండి. 45 ప్లస్ 45 ఆల్సో 90. నౌ వి స్టార్ట్ ద ప్రొసీజర్. రైట్ సైడ్ ఏనేముంది కాస్, సేమ్ యాజ్ బిఫోర్ ప్రాబ్లం. లెఫ్ట్ సైడ్ ఏనేముంది సైన్, అంటే ఇది సైన్ థీటా అనుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్న నేమ్ని రైట్ సైడ్ ఉన్న నేమ్లో మార్చుకోవాలి. అది కాన్సెప్ట్. లెఫ్ట్ సైడ్ ఏనేముంది సైన్ అంటే సైన్ థీటా, రైట్ సైడ్ ఏనేముంది కాస్. ఈ సైన్ థీటాని కాస్లో మార్చండి. అంటే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అని రాయచ్చు కదా. అంటే థీటా ఏ దగ్గర మార్చండి. కాస్ ఆఫ్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. బోత్ సైడ్ కాసు కాసు క్యాన్సిల్ అయిపోతుంది. 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. 90 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. 90 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆఫ్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది, ప్లస్. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90. కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి, రైట్ సైడ్ ఏ నేమ్ ఉందో లెఫ్ట్ సైడ్ ఉన్న నేమ్ని రైట్ సైడ్లో మార్చుకోవాలి. ఇక్కడ సైన్ని కాస్లో మార్చుకోవాలి. బిఫోర్ ప్రాబ్లం ట్యాన్ని కాట్లో మార్చుకోవాలి.
నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను, అది కూడా సేమ్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం cos 7a is equal to sin of a minus 6. పబ్లిక్ ఎగ్జామ్స్లో 2 మార్క్స్లో ఈ ప్రాబ్లము నెక్స్ట్ చెప్పే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. రైట్ సైడ్ ఏనేముంది సైన్, లెఫ్ట్ సైడ్ ఏనేముంది కాస్. 7a థీటా అనుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్న నేమ్ని రైట్ సైడ్లోకి మార్చుకోవాలి, అంటే కాస్ థీటాని సైన్లో మార్చుకోవాలి. అంటే సెకండ్ ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా. ఇలా మార్చుకుంటే ఏమవుతుంది, బోత్ సైడ్ ఒకే నేమ్ వస్తుంది, ఆ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కాస్ థీటా సైన్ 90 మైనస్ థీటా, కాస్ 7a సైన్ 90 మైనస్ 7a. అంటే ఇక్కడ సైన్ ఆఫ్ 90 మైనస్ 7a అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6. దెన్ ఒకే టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఎప్పుడైనా క్వశ్చన్లోని ట్రిగోనోమెట్రీలో యాంగిల్స్ అన్నప్పుడు ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. సో 90 మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6. నౌ సపరేట్ ద టర్మ్స్. టర్మ్స్ సపరేట్ చేయండి. నెంబర్స్ అన్ని ఒకవైపు, వేరియబుల్స్ అన్ని ఒకవైపు సపరేట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. మైనస్ 7a ప్లస్ ఏ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి, మైనస్ ఏ. మైనస్ 6 ప్లస్ 90 ఆఫ్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ 90. సో మైనస్ 8a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 96. బోత్ సైడ్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. లేకపోతే ఇంటూలో ఉన్న 8 ఆఫ్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది, డివైడ్. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 96 బై మైనస్ 8. మైనస్ 96 బై మైనస్ 8 ఇక్కడ రాస్తాను. మైనస్ మైనస్ క్యాన్సిల్, 8 ones 8 12s. a ఈజ్ ఈక్వల్ టు 12. కాన్సెప్ట్ ఏంటి, లెఫ్ట్ సైడు రైట్ సైడు మీరేంటి ఐడియా రావాలి, ఒకే నేమ్లోకి మార్చుకోవాలి. రైట్ సైడ్ ఏముంది సైన్, లెఫ్ట్ సైడ్ కూడా మీరు కాస్ని సైన్లో మార్చుకోవాలి. బిఫోర్ చెప్పిన సమ్స్ కూడా సేమ్ ప్రొసీజర్. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అందరూ బోర్డు వైపు చూడండి. tan 2a cot a మైనస్, చూడండి ఏంటి ఇచ్చాడు, tan 2a cot ఆఫ్ a మైనస్ 18. కాన్సెప్ట్ ఏంటి, రైట్ సైడ్ కాట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏముంది ట్యాన్ ఉంది. ఈ 2aని థీటా అనుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్న నేమ్ని రైట్ సైడ్లో ఉన్న నేమ్లోకి మార్చుకోవాలి. అంటే ట్యాన్ థీటాని దేంట్లో మార్చుకోవాలి, కాట్లో మార్చుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా. అంటే ట్యాన్ థీటా దగ్గర కాట్ 90 మైనస్ థీటా అని రాయాలి. కానీ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, 2a ఇచ్చాడు. ఇక్కడ 2a రాస్తే ఇక్కడ కూడా 2a రాయాలి. అంటే కాట్ ఆఫ్ 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ a మైనస్ 18. బోత్ సైడ్ కాటు కాటు క్యాన్సిల్ అవుతుంది. 90 మైనస్ 2a a మైనస్ 18. ఇప్పుడు ఏం చేయాలి, వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ రాసుకోవాలి, నెంబర్స్ అన్ని ఇంకో సైడ్ రాయాలి. మైనస్ 2a ప్లస్ a లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్, మైనస్ 18 ప్లస్ 90 ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్. మైనస్ 2a మైనస్ a మైనస్ 3a, మైనస్ 18 మైనస్ 90 మైనస్ 108.
నా ఇక్కడ -3a ఉంది. -3 ఆఫ్టర్ తీసుకుంటే ఏంటి అవుతుంది? డివైడ్. a is equal to -108 by -3. మైనస్ మైనస్ క్యాన్సిల్. 108 3 టేబుల్లో డివైడ్ చేయండి. సో a is equal to 36. 1s 36. It is the final answer. అందరికి కాన్సెప్ట్ అర్థమైందా? రైట్ సైడ్ ఉండే నేమ్ని, ఏ నేమ్ ఉందో లెఫ్ట్ సైడ్ ఉన్న నేమ్ని అందులో మార్చుకోవాలి. లెఫ్ట్ సైడ్ ట్యాన్ ఉంది, రైట్ సైడ్ నేమ్లో మార్చుకోవాలి. 2a ఉన్నా 7a ఉన్నా తీటా అనుకోండి. అప్పుడు ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? cot 90 మైనస్ తీటా. సో లాస్ట్ చెప్పిన 4 ప్రాబ్లమ్స్ కూడా కాన్సెప్ట్ అదే. సో ఈ లాస్ట్ చెప్పిన 2 సమ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 2 మార్క్స్కి ఎక్కువగా అడుగుతాడు. ఈరోజు చెప్పిన వీడియోస్లో ఉన్న ఎవ్రీ ప్రాబ్లం కూడా పబ్లిక్లో రిపీటెడ్ సమ్సే. ఇంకో మీనింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ 3లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవ్రీవన్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దీస్ ఆల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే ముందు మీరు ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ఈరోజు చెప్పిన ఫార్ములా టాపిక్ ఏంటి? కాన్సెప్ట్ ఆన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ 10th క్లాస్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు వీడియోస్ ఎక్కువ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.